హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హరి. మీరు చూస్తున్నది హరి స్టూడెంట్ కార్నర్ యూట్యూబ్ ఛానల్. ఎంతో ఇంపార్టెంట్ సమస్య చెప్తున్న ఈ వీడియోకి లైక్ చేయండి. ఇప్పుడు 10th క్లాస్ సంబంధించినటువంటి ట్రిగనోమెట్రీ చాప్టర్ అయితే కంటిన్యూ అవుతుందండి. ఫస్ట్ 3 ఎక్సర్సైజ్ కంప్లీట్ అయ్యాయి. ఈ వీడియో చివరి లింక్ ఉంటుంది, చూడండి. మరి ఇప్పుడు ఎక్సర్సైజ్ 11.4లో ఉన్నామండి. ఇందులో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఎక్సర్సైజ్ అండి. ఇందులో ఖచ్చితంగా 8 మార్క్స్ క్వశ్చన్ అయితే వస్తుందండి. మరి ఈ రోమన్ నెంబర్ 1లో ఫస్ట్ సమ్లో ఒక 3 సమ్స్ అయితే ఉన్నాయండి. ఇది రోమన్ 1 అండి. మరి వీడియో చూద్దాము. 1 + tan θ + secant θ, 1 + cot θ - cosecant θ, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ సమ్స్ అండి. మరి ఇందులో tan θ, secant θ, cot θ, cosecant θ వీటిని సైన్ కాస్లో కన్వర్ట్ చేసేసుకుంటే చాలా ఈజీ అయిపోతుందండి. అది ఎలాగో చూద్దాం. మరి ఈ టాన్ని సైన్ కాస్లో ఏ విధంగా మార్చగలము అన్నది చూద్దామండి. అంటే సైన్ బై కాస్ అవుతుందండి ట్యాన్ అంటే. ఈ ట్యాన్ బదులుగా సైన్ బై కాస్ వస్తుంది. మరి సీకెంట్ థీటా అంటే 1/cos θ అని. ఇక్కడ కూడా అదే ప్రాసెస్ చేద్దామండి. 1 + cot θ అంటే cos θ / sin θ అండి. cot θ బదులుగా cos θ / sin θ మైనస్. మరి cosecant θ అంటే 1/sin θ అండి. 1/sin θ. సో వీటిని మనం బాగా అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ మాత్రమే cos θ డినామినేటర్ ఏమీ లేదు కాబట్టి పైన కింద కూడా cos θతో మల్టిప్లై చేసేద్దాం. పైన కింద. సో కాసాలు తీసుకున్నట్లయితే ఈ cos θ తీసుకున్నట్లయితే దీనిలోని cos θ ఇప్పుడు చూడండి. cos θ / cos θ అంటే ఈ రెండు కాసాలు అయిపోయింది, 1 మిగిలిపోతుంది కదండి. ఆ విధంగా అనమాట. అంటే ఎందుకు గురించి చెప్తున్నాను ఇప్పుడు చూద్దామండి. cos θని కామన్ తీస్తే డినామినేటర్ కింద cos θ వస్తుంది. ఇక్కడ ఈ cos θ ఉన్నట్లయితే ఈ cos θ డైరెక్ట్గా వేయచ్చు. అదే 1 ఉందనుకోండి మనకు కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. అందువల్ల ఈ 1 బదులుగా cos θ వేయాల్సి ఉంటుంది. ప్లస్ డినామినేటర్గా cos θ ఉంది కాబట్టి sin θ అని అచ్చంగా వేసేస్తే సరిపోతుందండి. ప్లస్ డినామినేటర్లో cos θ ఉంది కాబట్టి న్యూమరేటర్ యాజ్ ఇట్ ఈజ్గా వేసేద్దాం. ఇక్కడ sin θ ఉంది కాబట్టి sin θ / sin θ అని వేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ చూద్దామండి. ఈ sin θ అనేది డినామినేటర్ ఉంది కాబట్టి డినామినేటర్ కింద sin θ అని తీసుకున్నామండి. ఇక్కడ డినామినేటర్ sin θ లేదు కాబట్టి ఈ sin θతో 1ని మల్టిప్లై చేయాలి. sin θ × 1 sin θ ప్లస్ sin θ డినామినేటర్ కింద ఉంది కాబట్టి న్యూమరేటర్గా ఉన్నటువంటి cos θని యాజ్ ఇట్ ఈజ్గా మనం వేసేయాలి. ఈ మైనస్ అనేది సో డినామినేటర్గా ఉంది కాబట్టి న్యూమరేటర్ యాజ్ ఇట్ ఈజ్గా వేస్తాను. ఇప్పుడు చూడండి, కింద 2 మల్టిప్లై చేసుకుంటాయి sin θ × cos θ. మరి పైన 2 కూడా మల్టిప్లై చేసుకుంటాయి కదండి. ఇక్కడ నేను వేరొక విధంగా cos θ + sin θ +1 దీనిని ఈ విధంగా రాసుకున్నానండి. దీనిని బై sin θ × cos θ. అవి 2 గురించి ఉన్నాయి, కింద 2 గురించి ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఇది చూసినట్లయితే ఇది మొత్తాన్ని cos θ + sin θ అని ఏ అనుకోండి. a + b ఇది మొత్తం ఏ కదండి. మరి cos θ + sin θ ఉందండి. ఇక్కడ sin θ + cos θ ఉందా, ఇది ఏ అయిపోతుంది. 2 + 3 అన్నా 3 + 2 అన్నా ఒకటే కదండి. అంటే cos θ + sin θ అన్నా sin θ + cos θ అన్నా అంటే ఈక్వల్. అంటే a + b a - b రూపంలో ఉంది. అంటే ఏమవుతుంది, a + b × a - b ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు a² - b² అవుతుందండి. దీని బదులుగా ఏ అంటే ఇది
ఏ స్క్వేర్ మైనస్ బి అంటే అక్కడ 1 కదండి 1 స్క్వేర్ బై ఇది వేసేస్తాను సైన్ థీటా ఇంటూ కాస్ థీటా. మరి ఇదే ఈ ప్రశ్న ఇక్కడ రాపిస్తున్నానండి. ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ రూపం ఉంది. అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అని రాసుకోవచ్చండి. ఏ స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ థీటా ప్లస్ బి స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ 2ab ఇది అయిపోతుంది. మైనస్ 1 స్క్వేర్ అంటే 1 బై సైన్ థీటా ఇంటూ కాస్ థీటా. మరి ఈ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటాని 1 అని రాయొచ్చండి మనం. కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా అన్న సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా అన్న 1 ప్లస్ 2 కాస్ థీటా సైన్ థీటా ఇది -1 అండి. ఈ -1కి ఈ +1కి క్యాన్సిల్ అయిపోతుందండి. ఇప్పుడు ఏమైంది 2 కాస్ థీటా సైన్ థీటా బై సైన్ థీటా కాస్ థీటా. ఈ రెండు క్యాన్సిలేషన్ అయిపోతాయండి. సో ఆన్సర్ 2 మాత్రమే మిగులుతుంది. ఈ విధంగా మనం చేసింది ఏమీ లేదు. ఇక్కడ 2 ఫార్ములాస్ మనం యూజ్ చేసాము. ఈ టాను సీకెన్ను కొసికెన్ను కాటు వీటిని సైను కాసులోకి మార్చేసాము. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాని ఇక్కడ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములాని యూజ్ చేసాము. ఫైనల్గా ఆన్సర్ని ఎవాల్యుయేట్ చేసామండి. ఈ విధంగా మనకు ఫార్ములాస్ తెలిస్తే చాలా చాలా ఈజీ అండి. ఇప్పుడు ఫస్ట్లో రెండవ రోమన్ సమ్ చూద్దామండి. సైన్ థీటా ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ ప్లస్ సైన్ థీటా మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ ఈ రూపంలో ఉంది. దీనిని మనం ఎవాల్యుయేట్ చేయాలండి. ఇప్పుడు సొల్యూషన్ చూద్దాం. ఇది బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ రూపంలో ఉంది. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. మరి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ రూపంలో ఉంది కాబట్టి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఈ ప్లస్ ఇక్కడ వేస్తున్నానండి. ఇది మొత్తానికి ఇది సరిపోతుంది. ఈ ప్లస్ ఇక్కడ వేస్తాను. ఇప్పుడు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉందండి. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab అంటే ఏ స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ బి స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ థీటా మైనస్ 2ab మైనస్ 2 సైన్ థీటా కాస్ థీటా. చూడండి ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేసుకున్నట్లయితే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా అంటే 1 అండి. ఇక్కడ కూడా సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా అంటే 1. ఈ రెండింటిని మనం ఇక్కడ ఏదైతే ఫార్ములా ఉపయోగించామో ఆ రెండు ఫార్ములాలను ఇప్పుడు మనం ఇక్కడ వేద్దాం. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఇది ఒక ఫార్ములా. రెండో ఫార్ములా చూద్దాం. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. ఈ రెండు ఫార్ములాలు గుర్తుంటే ఈ సమ్ అయిపోయినట్టే, ఇంకేమీ లేదు. చూడండి దీని బదులుగా మనం సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా అంటే 1. ఇది మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా నోటెడ్ చేసేయాలి. ప్లస్ ఈ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా అంటే 1 మళ్ళా. ఇక్కడ చూడండి ఈ ప్లస్ కాదు, ఇది మైనస్ 2 సైన్ థీటా కాస్ థీటా. ఇక్కడ చూడండి ఇది మైనస్ 2 సైన్ థీటా కాస్ థీటా, ఇది ప్లస్ 2 సైన్ థీటా కాస్ థీటా. రెండు క్యాన్సిలేషన్ అయిపోతాయండి, రెండు కొట్టివేయబడతాయి. ఇది 1 + 1
అంటే ఆన్సర్ 2 అండి. చూస్తారండి, చాలా ఈజీగా మనకి చిన్నపాటి సూత్రాలు వస్తే మనం ఈజీగా సమ్స్ అయితే చేసేయగలమండి. ఇప్పుడు ఫస్ట్లో మూడో సమ్ చూద్దామండి. సీకెండ్ స్క్వేర్ థీటా -1 కొసెకండ్ స్క్వేర్ థీటా -1 దీన్ని ఎవాల్యుయేట్ చేయాలి. ఇక్కడ మనకి ఈ రెండు తెలియాలంటే సీకెండ్ స్క్వేర్ థీటా -1 సెకండ్ స్క్వేర్ థీటా tan స్క్వేర్ థీటా 1 అనే ఫార్ములా తెలియాలి. అదేవిధంగా కొసెకండ్ స్క్వేర్ థీటా cot స్క్వేర్ థీటా 1 అనే ఈ రెండు ఫార్ములాలు ఆల్రెడీ చెప్పుకున్నాం, రెండు ఎక్సర్సైజ్లో చెప్పుకున్నామండి. ఇది అయితే వాటిని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలి. కొసెకండ్ స్క్వేర్ థీటా -1 అంటే tan స్క్వేర్ థీటా అవుతుందండి. సో గివెన్ సెకండ్ స్క్వేర్ థీటా -1 కొసెకండ్ స్క్వేర్ థీటా -1 అంటే ఇక్కడ ఇది చూడండి, ఈ సీకెండ్ స్క్వేర్ థీటా ఈ +1 ఇటువైపు వస్తే -1 అవుతుంది. ఇప్పుడు ఈ tan స్క్వేర్ థీటా ఇటువైపు వస్తే tan స్క్వేర్ థీటా అవుతుంది. అంటే సీకెండ్ స్క్వేర్ థీటా -1 అంటే tan స్క్వేర్ థీటా. అదేవిధంగా కొసెకండ్ స్క్వేర్ థీటా -1 అంటే cot స్క్వేర్ థీటా. మరి ఇక్కడ cot స్క్వేర్ థీటా అంటే 1/tan స్క్వేర్ థీటా అండి. 1/tan cot కదండి, 1/tan స్క్వేర్ థీటా. ఈ tan స్క్వేర్కి ఈ tan స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. ఆన్సర్ అయితే ఫైనల్గా 1 వచ్చేస్తుందండి. మరి ఈ ఎక్సర్సైజ్ 11.4 నుంచి ఖచ్చితంగా ఒక 8 మార్క్స్ సమ్ అయితే ఖచ్చితంగా వస్తుందండి. ఇక్కడ నుంచి రాబోయే అన్ని సమ్లు కూడా ఎంతో ఇంపార్టెంట్ అయినవే. ఇప్పుడు రెండవ సమ్ చూద్దామండి. సో దట్ కొసెకండ్ థీటా cot స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ 1 - cos థీటా 1 + cos థీటా. మరి ఈ సమ్ అయితే జూన్ 2015లో పడ్డదండి. ఇంపార్టెంట్ సమ్. ముందు LHS తీసుకోవచ్చండి. RHSని మనం ప్రూవ్ చేద్దాం. ఫస్ట్ టేక్ LHS అంటే కొసెకండ్ థీటా cot థీటా హోల్ స్క్వేర్. ఫస్ట్ వీటిని సైన్ కాసుల్లోకి కన్వర్ట్ చేసుకోవాలండి. ఫస్ట్ వన్ కొసెకండ్ థీటా అంటే 1/sin థీటా ఈ మైనస్ cot థీటా అంటే cos/sin థీటా sin థీటా హోల్ స్క్వేర్. ఇది స్క్వేర్ కదా. రెండాటిలో డినామినేటర్ ఈక్వల్గా ఉంది కాబట్టి న్యూమరేటర్స్ని 1 - cos థీటా అని రాసేసుకోవచ్చండి. హోల్ స్క్వేర్. ఇది చూడండి 1 - cos స్క్వేర్ థీటా 1 - cos స్క్వేర్ sin స్క్వేర్ థీటా. ఈ sin స్క్వేర్ థీటాని అయితే యాజిటీగా వేస్తున్నానండి. ఈ sin స్క్వేర్ థీటాని 1 - cos స్క్వేర్ థీటా అని రాస్తామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫార్ములా చూద్దామండి. sin స్క్వేర్ థీటా + cos స్క్వేర్ థీటా = 1. ఇక్కడ మనకు sin స్క్వేర్ థీటా ఉంది కాబట్టి అది అలా వదిలేస్తే ఇది ఇటువైపు వచ్చేస్తే మైనస్ అయిపోతుంది. 1 - cos స్క్వేర్ థీటా అని రాసుకోవచ్చండి. కాబట్టి ఈ sin స్క్వేర్ థీటా బదులుగా 1 - cos స్క్వేర్ థీటా అని రాస్తున్నానండి. మళ్ళీ ఇది ఇక్కడ యాజిటీగా నోట్ చేస్తానండి. 1 - cos థీటా హోల్ స్క్వేర్ 1 - cos స్క్వేర్ థీటా. ఇక్కడ చూడండి, ఇది ఈ బ్రాకెట్లో ఉన్నదాన్ని మొత్తాన్ని ఏ అనుకుంటే ఏ స్క్వేర్ రూపంలో ఉంది. ఏ స్క్వేర్ అంటే a × a అంటే యాజిటీగా 1 - cos థీటా × 1 - cos థీటా దీనిని 1 స్క్వేర్ అని కూడా రాసుకోవచ్చండి. అంటే 1 కదా కాబట్టి చేంజ్ అవ్వదు. a స్క్వేర్ - b స్క్వేర్ రూపంలో ఉందండి. a స్క్వేర్ - b స్క్వేర్ అంటే a + b × a - b a + b × a - b
ఇందులో ఈ రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఈ రెండింటిని క్యాన్సిల్ చేస్తున్నాను. ఇక్కడ చూసినట్లయితే 1 మైనస్ కాస్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా. ఈ విధంగా మనం ఇక్కడ చూడండి ఇక్కడ RHS అయితే వచ్చేసింది. సో దేర్ఫోర్ LHS ఈజ్ ఈక్వల్ RHS. ఈ విధంగా మనం సమ్ని చేస్తామండి. ఇక్కడ మనం చేసింది ఏమీ లేదు. ఈ కొసెకన్ థీటాని కాస్ థీటా క్వాట్ థీటాని సైన్ కాస్లో కన్వర్ట్ చేసుకున్నాము. ఇక్కడ ఒక సైన్ స్క్వేర్ థీటా అంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా వేసుకున్నాము. అంతే తప్ప ఇంకేమీ చేయలేదు. ఇందులో టఫ్ అయితే ఏమీ లేదు. ఇప్పుడు మూడో సమ్ చూద్దామండి. సోగా రూట్ 1 ప్లస్ సైన్ ఏ బై 1 మైనస్ సైన్ ఏ ఈజ్ ఈక్వల్ సీకెన్ ఏ ప్లస్ ట్యాన్ ఏ అని మనం ప్రూవ్ చేయాలండి. ఫస్ట్ LHS తీసుకుంటామండి. రూట్ 1 ప్లస్ సైన్ ఏ బై 1 మైనస్ సైన్ ఏ. ఇందులో ఒక డినామినేటర్ని రేషనలైజ్ చేయాలండి. రేషనలైజ్గా ద డినామినేటర్. సో డినామినేటర్ 1 మైనస్ సైన్ ఏ ఉంది కాబట్టి 1 ప్లస్ సైన్ ఏతో రేషనలైజ్ చేయాలి. ఇప్పుడు LHS తీసుకున్నాను. రూట్ ఓవర్ 1 ప్లస్ సైన్ ఏ బై 1 మైనస్ సైన్ ఏ ఇంటూ 1 ప్లస్ సైన్ ఏతో కదా రేషనలైజ్ చేయాలి. అందుకే 1 ప్లస్ సైన్ ఏ బై 1 ప్లస్ సైన్ ఏ. చూడండి ఇక్కడ బాగా చూసినట్లయితే 1 ప్లస్ సైన్ ఏ 1 ప్లస్ సైన్ ఏ రెండు కూడా ఒకేలా ఉన్నాయి. సో 1 ప్లస్ సైన్ ఏ హోల్ స్క్వేర్ బై 1 ప్లస్ సైన్ ఏ 1 మైనస్ సైన్ ఏ ఇంటూ 1 ప్లస్ సైన్ ఏ అంటే ఏమైంది? ఏ మైనస్ బి ఏ ప్లస్ బి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ. ఈ యొక్క 1 ప్లస్ రూట్ ఓవర్ 1 ప్లస్ సైన్ ఏ హోల్ స్క్వేర్ బై ఇది చూడండి 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ అంటే ఇందాక చెప్పుకున్న ముందు సమయంలో కాస్ స్క్వేర్ ఏ అని మనం వేసుకోవచ్చండి. ఇక్కడ ఈ రూట్ అనేది ఈ న్యూమరేటర్కి చెందుతుంది, అదేవిధంగా డినామినేటర్కి చెందుతుంది. కాబట్టి న్యూమరేటర్ ఖచ్చితంగా ఈ యొక్క స్క్వేర్ వేస్తున్నాను, అదేవిధంగా ఈ రూట్ అనేది డినామినేటర్ కూడా వేస్తున్నాను. ఈ స్క్వేర్కి ఈ రూట్కి క్యాన్సిలేషన్ అవుతుందండి. అదేవిధంగా ఈ స్క్వేర్కి ఈ రూట్కి కూడా క్యాన్సిలేషన్ అవుతుంది. 1 ప్లస్ సైన్ ఏ బై కాస్ ఏ. ఈ డినామినేటరు ఈ 1కి చెందుతుంది, అదేవిధంగా ఈ సైన్కి చెందుతుంది. కాబట్టి 1 బై కాస్ ఏ ప్లస్ సైన్ ఏ బై కాస్ ఏ. 1 బై కాస్ ఏ అంటే సీకెన్ ఏ అండి, ప్లస్ సైన్ బై కాస్ అంటే ట్యాన్ ఏ. సో ఇది ఈ రెండు కూడా RHS వచ్చిందా లేదా అన్నది మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా RHS అయితే వచ్చేసిందండి. దేర్ఫోర్ LHS ఈజ్ ఈక్వల్ RHS. చూసారండి, ఈ విధంగా మనము చాలా ఈజీగా రేషనలైజ్ చేసి డినామినేటర్ని రేషనలైజ్ చేయాలండి. సో 1 మైనస్ సైన్ ఏ ఉంది కాబట్టి 1 ప్లస్ సైన్ ఏతో అంటే రేషనలైజ్ చేసి మనం ఆ సమ్ అయితే ప్రూవ్ చేయగలమండి. ఇప్పుడు 4th సమ్ చూద్దామండి, చాలా ఈజీ. సో దట్ 1 మైనస్ tan స్క్వేర్ ఏ బై cot స్క్వేర్ ఏ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ tan స్క్వేర్ ఏ అని ఇవ్వడం జరిగిందండి. ఫస్ట్ LHS తీసుకుందామండి. LHS తీసుకున్నట్లయితే 1 మైనస్ tan స్క్వేర్ ఏ బై cot స్క్వేర్ ఏ మైనస్ 1. ఈ ట్యాన్ని కాట్ని కూడా మనం సైన్ కాస్ట్లోకి మార్చేసుకుందామండి. మనకు ఆల్రెడీ ఫార్ములాస్ అయితే తెలుసు. మరి ట్యాన్ బదులుగా మనం ఏమి రాసుకోవచ్చు? సైన్ బై కాస్ అని రాసుకోవచ్చు. అంటే సైన్ స్క్వేర్ ఏ బై
కాస్ స్క్వేర్ ఏ అని రాసుకోవచ్చు. అదేవిధంగా ఈ కాట్ బదులుగా కాట్ ఏకి బదులుగా కాస్ ఏ బై సైన్ ఏ అని రాసుకోవచ్చు. అంటే కాస్ స్క్వేర్ ఏ బై సైన్ స్క్వేర్ ఏ -1. ఇప్పుడు ఈ ఫస్ట్ దాన్ని కాల్కులేట్ చేద్దామండి. దీనిలో డినామినేటర్ అయితే ఉంది, దీనికి డినామినేటర్ లేదు కాబట్టి ఈ డినామినేటర్తో ఈ న్యూమరేటర్ని మల్టిప్లై చేసేద్దాం. కాస్ స్క్వేర్ ఇంటూ 1 కాస్ స్క్వేర్ ఏ మైనస్ ఇది సైన్ స్క్వేర్ ఏ అవుతుందండి బై ఇది కాస్ స్క్వేర్ ఏ రాసుకోవచ్చు. అదేవిధంగా సేమ్ ఇదే విధంగా ఈ సైన్ స్క్వేర్ ఏని తీసుకున్నాను, కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ. మరి ఈ రెండు ఫ్రాక్షన్స్ని డివిజన్ చేసేటప్పుడు మొదటి ఫ్రాక్షన్ యాజ్ ఇట్ ఈజ్గా వేయాలి. రెండు ఫ్రాక్షన్స్ని డివిజన్ చేసేటప్పుడు మొదటి ఫ్రాక్షన్ని యాజ్ ఇట్ ఈజ్గా వేస్తున్నాను. మరి రెండో ఫ్రాక్షన్ వేసేటప్పుడు భాగాహారం చేసేటప్పుడు ఇక్కడ మారేటప్పుడు గుణకారంలోకి మారిపోతుంది. గుణకారంలోకి మారి ఈ భిన్నము ఈ ఫ్రాక్షన్ అనేది రెసిప్రోకల్ ఫ్రాక్షన్ అయిపోతుంది. అంటే అప్ అండ్ డౌన్ అయిపోతుంది. ఇక్కడ ఉన్నటువంటి న్యూమరేటర్ డెనామినేటర్ అయిపోతుంది, డెనామినేటర్ న్యూమరేటర్ అయిపోతుంది. కాబట్టి సైన్ స్క్వేర్ ఏ బై కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ. టూ ఫ్రాక్షన్స్ డివిజన్ ఎలా చేస్తామండి? ఫ్రాక్షన్ చేసేటప్పుడు మొదటి ఫ్రాక్షన్ అలా వేసుకుంటాము, రెండో ఫ్రాక్షన్ రెసిప్రోకల్లోకి మార్చేసుకొని మధ్యలో ఇంటూ వేసేస్తాం, అంతే కదా. ఇదే ఫ్రాక్షన్ ఇక్కడ అప్లై చేస్తాం అంతే. సో ఇది క్యాన్సిల్ అయిపోతుందని చూడండి. కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏకి కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ రెండు కూడా క్యాన్సిల్స్ అయిపోతే సైన్ స్క్వేర్ ఏ బై సైన్ స్క్వేర్ ఏ బై కాస్ స్క్వేర్ ఏ మిగిలిపోతుంది. సైన్ బై కాస్ అంటే మనకి తెలుసు ఆల్రెడీ టాన్ స్క్వేర్ ఏ. మరి ఇదే కదండి ఆర్హెచ్ఎస్, ఇదే కదండి మరి ఆర్హెచ్ఎస్. సో therefore LHS is equal to RHS. మరి ఎంతో ఇంపార్టెంట్ అయిన సమ్స్ చెప్తున్న ఈ వీడియోకి లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని సమ్స్ కావాలి, మరిన్ని మెటీరియల్ కావాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి షైనింగ్ అవుట్.